రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవరు ఊహించని ఫలితాలు వస్తాయన్నారు సీఎం చంద్రబాబు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను గుర్తించగలిగితే దేశానికి ఎంతో మంచి చేసిన వాళ్లం అవుతామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2 ఏళ్లలో భారత్లో ఆంధ్ర మోడల్ విద్యా విధానాన్ని తీసుకువస్తామన్నారు మంత్రి నారా లోకేష్. ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు నేతలు. ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు వద్దని, సర్కార్ బడి పిల్లలను మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దుదామని చెప్పారు. ఒకప్పుడు పిల్లలు భారమని, ఇప్పుడు పిల్లలే ఆస్తి, పిల్లలే భవిష్యత్ అని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. పిల్లలు మట్టిలో మాణిక్యాలు, సరైన గైడెన్స్ ఉంటే ఏదైనా సాధించగలరని చెప్పారు. రాష్ట్రంలో విద్యా విధానం మెరుగ్గా ఉందన్నారు. మన్యం జిల్లాలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో మంత్రి లోకేష్ తో కలిసి పాల్గొన్నారు సీఎం. రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవరు ఊహించని ఫలితాలు వస్తాయని చెప్పారు. ప్రతి ఏటా డిఎస్సి పెడతాం. టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది వినూత్నమైన కార్యక్రమం. ఏ టీచర్ కూడా రికమెండేషన్ కి ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీరు పిల్లలకు బాగా చదువు చెప్పండి, మీకు ఆటోమేటిక్ గా ఈ ప్రభుత్వం ట్రాన్స్ఫర్స్ దగ్గర నుంచి అన్ని చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 72,886 బదిలీలు, 4,477 పదోన్నతుల్ని వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎలాంటి వివాదాలు లేకుండా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. గతంలో స్కూళ్ల నిర్మాణం కోసం స్థలాలు ఇచ్చేవారని, ఇప్పుడు స్కూళ్ల స్థలాలనే లాక్కుంటున్నారన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జీవితంలో పైకి రావాలంటే గురువుల దీవెనలు అవసరమని, ప్రతి విద్యార్థి ఉపాధ్యాయులను గౌరవించాలని చెప్పారు. చిలకలూరిపేటలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు పవన్. విద్యార్థుల కోసం తాను వ్యక్తిగతంగా లైబ్రరీ ఏర్పాటు చేస్తానని, 25 కంప్యూటర్లు అందిస్తానని హామీ ఇచ్చారు. మనం జీవితంలో పైకి రావాలి అంటే మనకి గురువు దీవెనలు చాలా అవసరం. అలాంటి గురువు దీవెనల్ని మీరందరూ నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే మీరందరూ ఎలా ఆలోచించాలంటే, ముఖ్యంగా విద్యార్థులు, మీరు ఎప్పుడు చాలా యంగ్ మైండ్స్, మీరందరూ చాలా లేత వయసులో ఉన్నారు. మీరందరూ చదువు అనేది మీ భవిష్యత్తుని మార్చేస్తుంది. మీ చేతిలో చాలా బలమైన ఆయుధం. 1,00,000 మంది మెదడులను కదిలించగలిగే శక్తి మీకు చదువిస్తుంది. మీకు రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మెరుగైన విద్యా విధానం అత్యంత అవసరమన్నారు మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు వద్దని పేరెంట్స్ కు సూచించారు లోకేష్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని, మట్టిలో మాణిక్యాలను వెలికి తీద్దామని చెప్పారు మంత్రి. ప్రభుత్వ పాఠశాలలంటే కొంతమందికి చిన్నచూపు, ఆ మైండ్ సెట్ మార్చాల్సిన బాధ్యత ఒక విద్యాశాఖ మార్చులుగా నా పైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నంబర్ 1 ఎప్పటికల్లా మీరు చేస్తారని, సార్ 2029 కల్లా నేను నంబర్ 1 చేసే బాధ్యత తీసుకుంటాను. కేవలం 2 సంవత్సరాలు ఇస్తున్నా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ భారతదేశంలోనే నంబర్ 1 చేయండి అనే ఆదేశాలు ఆయన ఈరోజు నాకు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలు ఎలా ఉన్నారు, చదువులో వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి అనే అంశాలను తల్లిదండ్రులకు తెలియజేసేలా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 45,000 పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరిగింది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లల చదువుల్లో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు.